మీరు ఎంతమంది క్రికెట్ చూస్తారు? హే పుట్టిరాజు, మీతో నాకు ప్రాబ్లం లేదు, కానీ స్టేడియంలోకి వెళ్ళి క్రికెట్ చూస్తారు. పాపం రాత్రి మొగలు కష్టపడి సచిన్, విరాట్, ధోని, బుమ్రా వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసి ఆడుతూ ఉంటే ఆడియన్స్ కూర్చున్న కామ్గా కూర్చొని చూడొచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తారు? సలహాలు ఇస్తారు. ఎవరికి? ధోని ఇలా కొడితే బాగుండేది, బుమ్రా ఇలా బాల్ వేస్తే బాగుండేది, విరాట్ ఇలా క్యాచ్ పడితే బాగుండేది సలహాలు ఇస్తారు కదా. అదే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర, సార్ మీరు వచ్చి గ్రౌండ్ ఆడండి, నాకు రాదు. దే ఆర్ కాల్డ్ యాస్ వీవర్. వీవర్ పని అంటే వీళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు, కానీ సెకండ్ కేటగిరీ దే ఆర్ కాల్డ్ యాస్ విక్టిమ్. ఏంటి విక్టిమ్ అంటే? తెలుగులో ఏంటి? బాధితుడు. కానీ మన భాషలో ఏం తెలుసా? విక్టిమ్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఏం జరిగినా నా దరిద్రం వల్లే జరిగింది సార్, నా బ్యాడ్ టైం సార్, నా ఫేట్ సార్, నా కిస్మత్ అని ప్రతిదానికి వాడినే బ్లేమ్ చేసుకునే వ్యక్తిని ఏమంటారు? హే ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఇప్పటిదాకా ఎండ్ ఉందని నేను నీట్గా రెడీ అయ్యి బయటికి రాగానే నా బ్యాడ్ టైం వాన్ వచ్చి నన్ను కరిపేస్తాను సార్, నా దరిద్రం సార్. సార్ ఇప్పటిదాకా అక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది సార్, నేను వెళ్ళంగానే అది రెడ్ అయిపోవచ్చు సార్. వీడియో అందగారు మీరు చూసి రెడ్ అయిపోవడానికి ప్రతిదానికి. సార్ ఇప్పటిదాకా 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది సార్, నేను ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టగానే క్వశ్చన్ పేపర్ కూడా టఫ్ వస్తుంది సార్, నా దరిద్రం సార్. నేను చూస్తున్నప్పుడే కరెంట్ పోతుంది సార్, నేను రాస్తున్నప్పుడు పెన్లో ఇంక అయిపోతాని ప్రతిదానికి వాడిని మనం తిట్టుకునే ఏమంటారు? వినపడలా? ఫస్ట్ పర్సన్ ఎవరు? వాడి పని ఏంటి? సెకండ్ పర్సన్ ఎవరు? వాడి పని ఏంటి? బ్లేమ్ చేసుకుంటాడు. హే వీళ్ళిద్దరితో అసలు ప్రాబ్లం లేదు, కానీ మోస్ట్ డేంజరస్ కేటగిరీ ఎవరైనా ఉంటే మూడో కేటగిరీ. జాగ్రత్త, వాడిని ఏమంటారు తెలుసా? విలన్. ఏమంటారు? బేస్ మిస్ అవుతుంది మళ్ళీ. హీరో అయినా అడగబాకండి, కానీ విలన్ ఎవరో నేను చెప్తా. మీరు అనుకునే సినిమాలో విలన్ కాదు, అంతకంటే డేంజరస్ విలన్ మీరు. నేను విలన్ ఎవరో చెప్తా, మీరు కనుక ఆ విలన్ మన ఊర్లో ఉంటే వాళ్ళ కోసం చెప్పండి కొట్టండి. నేను చెప్పిన తర్వాత విలన్ ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు ఉంటే, మన సొసైటీలో ఉంటే వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పడం కొట్టాలి. రెడీగా? గెట్టండి. విలన్ అంటే ఎవరు తెలుసా? నేను ఆనందంగా లేకపోయినా పర్లేదు సార్, పక్కోడు మాత్రం ఆనందంగా లేదు సార్. ఆపండి ఆపండి. సరే సెకండ్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఉంటే చెప్పలేదు. సెకండ్ ఎగ్జాంపుల్, నేను ఎదక్కపోయినా పర్లేదు సార్, పక్కోడు మాత్రం ఎదిగి సార్. వన్ సెకండ్. సారీ బాస్, మై నేటివ్ వాస్ నెల్లూరు. నేను లక్నోలో MT యూనివర్సిటీ సైకాలజీ చదివాను. నేను ఇన్ని రోజులు నెల్లూరులో లక్నోలో మాత్రం ఇలాంటి విలన్స్ ఉన్నారనుకున్నా. మన హైదరాబాద్లో కూడా ఉన్నారా? వీళ్ళు ఎవరి రూపాయలు ఉంటారు తెలుసా? అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లె, బావ, బామ్మర్ది, వీళ్ళెవ్వరు రూపాయలు ఉండరు. ఎవరి రూపాయలు ఉంటారు తెలుసా? ఫ్రెండ్స్ అంటే చంపేస్తామడినా. ఫ్రెండ్స్ ఆర్ రియల్ డైమండ్స్, యూనో. హలో, వాళ్ళని నేనే దడతా. ఆ క్లాస్ కూడా ఉంది, డోంట్ వరీ. ఫ్రెండ్స్ కాదు, ఇంకెవరు చెప్పండి. నేను చెప్పచ్చా? రిలేటివ్స్ కూడా కాదు, అనబాకండి, నేను చెప్తాను. ఎవరు తెలుసా? అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లె, వీళ్ళ రూపాయలు ఉంది. వాళ్ళు ఎవరి రూపాయలు ఉంటారంటే మన పక్కింట్లో ఎదిరింటో రూపంలో పక్కన నేను ఎవరిని ఊరికే బ్లేమ్ చేయను. కావాలంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. కొంతమంది మన నైబర్స్ మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తుందంటే పాపం వచ్చారు కదని ఒక కప్పు కాఫీ కల్పిస్తే కాఫీ దాకా వెళ్ళిపోవచ్చు. కాఫీ పట్టుకొని, ఏమ్మా నీ కాలేజ్ సీట్ రాలా, ఏరా నీకు ఉద్యోగం రాలా, ఏరా మీరు ఎస్ఆర్నో. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు, కానీ మన కొంత తగలబెట్టేసే వాళ్ళు ఎవరు? సారీ టు సే దిస్, ఇదే హాల్లో కూడా కొంతమంది విలన్స్ ఉన్నారు నేను అంటాను. 2 ఎగ్జాంపుల్స్ అయితే జాగ్రత్త. పక్కన చూడబాకండి, నేను చెప్పేది నేను 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, పొరపాటుని ఎప్పుడైనా స్టడీ అవర్లో కూర్చొని వాడెవరో చదవదాం అనుకుంటాడు. వాడు ఎలా చదువుతాడు తెలుసు? అది కూడా సార్ వస్తున్నప్పుడేమో నన్ను తిరిగేసి సార్ ఎలా బాగున్నా ఏం సంగతి అండి. ఇలాంటి కరిక్యులం విలన్స్ చాలా మంది ఉన్నారు నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంకోటి, రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామ్ హాల్ బయట మీరు వెయిట్ చేస్తున్నప్పుడు పక్క నుంచి మీ ఫ్రెండ్ వచ్చి వాడు టెన్షన్ లో వచ్చి, మా చదివేసా మొత్తం, నేను చదవాలా, నువ్వు చదవ, మరి ఇద్దరం ప్లీజ్ దా. దిస్ ఆర్ ఆల్ కాల్డ్ విలన్స్. అంటే ఎవరు తెలుసా? నేను ఎదగకుండా పక్కవాడిని కూడా నాశనం చేయాలనుకునే వాళ్ళు విలన్స్. ఈరోజు నా క్లాస్లో ఆ టాపిక్ ని, నెక్స్ట్ జనరేషన్ మొత్తం మార్చడానికి నా టాపిక్ మాట్లాడతాను. అనుకోండి కదిలి బాబు, ఇప్పుడు నేను చెప్పేది నీలాంటి వాళ్ళ గురించి. వీడు మళ్ళీ వెనక్కి మామా నీ గురించే ఓకేనా? నేను చెప్తాను. తమ్ముడు, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, ఎంత భయంకరంగా ఉన్నా రాత్రి కళ్ళకి వచ్చిన నన్ను చూడే. ఓకే, సారీ ముందే చెప్తున్నా. నేను 40 నిమిషాలకే మన కాన్సన్ట్రేషన్ ఉండి సావాలి. అలాంటిది 2 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టాలంటే హ్యాపీగా ఉంటే ఎక్కువ నేర్చుకుంటావా, సీరియస్గా ఉంటే ఎక్కువ నేర్చుకుంటావా?
నేను మీకు హ్యాపీనెస్ ఇస్తాను, దయచేసి పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా. ఫస్ట్ పర్సన్ ఎవరు? సెకండ్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్ ఎవరు? వాళ్ళందరూ అయిపోతే ఈ రోజు సొసైటీకి ఎవరు కావాలి తెలుసా? ఫోర్త్ కేటగిరీ, థర్డ్ కాదు ఫోర్త్ కేటగిరీ. దే ఆర్ కాల్డ్ ఎస్ విక్టర్స్. విక్టర్ ఏం చేస్తాడు తెలుసా? పక్క వాళ్ళని పాయింట్అవుట్ చేయడు, తనని తను బ్లేమ్ చేసుకోడు, పక్క వాళ్ళని కిందకి లాగాలని చూడు. మార్పు రావాలంటే అది నాతోనే మొదలవుతుంది. నేను కష్టపడితే నా కుటుంబం, నా జీవితం, నా సమాజం అంతా మారుతుంది అనుకునే వ్యక్తి ఎవరు? మీకు ఈ నలుగురు ఎగ్జాంపుల్తో సహా నేను చెప్తాను. జస్ట్ ఇమాజిన్ ఆల్ దీస్ 4 పీపుల్ స్టక్ ఇన్ మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ లో స్టక్ అయ్యారు అనుకోండి. మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ లో స్టక్ అయితే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని ఎగ్జాంపుల్ చేసి తర్వాత మీకు రియల్ టైంలో కనెక్ట్ చేస్తారు. జాగ్రత్తగా. ఫస్ట్ వీవర్ పని ఏంటి? వీడేం చేస్తాడు? కార్లో కూర్చొని వీడి పని ఏంటి? పాయింట్ అవుట్ కదా. ట్రాఫిక్ జామ్లో స్టక్ అయిన తర్వాత ఆ మూసాపేట రోడ్స్ ఎప్పుడు చాలా నేరో ఉంటాయి. అసలు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఎలా క్లియర్ తెలియదు, అసలు ఆ ఎస్పీకి ఎలా క్లియర్ తెలియదు, అసలు ఆ సీఎంకి ఏం చేయాలి తెలియదు, అసలు ఆ పిఎం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పిఎం ఏం చేస్తాడు? బికాస్ వీడి పని ఏంటి? సెకండ్ పర్సన్ ఎవరు? విక్టిమ్. వీడేం చేస్తాడు తెలుసా? వీడి బాధ ఏంటి? వీడేంటి పని? ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు, మూసాపేట దగ్గర ట్రాఫిక్ లేదని తెలిస్తేనే బయటకు వచ్చాడు. నా దరిద్రం నేను రాంగా. వీడెవడు? వీడు మూడో కేటగిరీ ఎవరు? వీడికి అసలు ఆగదు కదా. యాక్చువల్గా ట్రాఫిక్ జామ్ 5 నిమిషాలు క్లియర్ అయిపోతుంది. వీడేం చేస్తాడు తెలుసా? కార్ని తీసుకెళ్లి రోడ్డుకి అడ్డం కాపి కార్లో నుంచి దిగి బైక్ వాడిని కొట్టి ఆటో వాడితో గొడవ వేసుకొని కారు వాడితో గొడవ వేసుకొని ఆ ట్రాఫిక్ జామ్ ఇంకా గంట సేపు చేసి ఎర్రవాడు వినపల్లా. ఇప్పుడు విక్టర్ వీడేం చేస్తాడు తెలుసా? ఈ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్. విక్టర్ ఏం చేస్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వని ట్రాఫిక్ నుంచి పట్టుకొచ్చి కారు పక్కన ఆపి తను దిగి వీలైనంత వరకు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చూసి పక్క వాళ్ళందరూ వచ్చి అరే భయ్ నీకెందుకు ఎండలో కష్టపడితే పర్లేదు సార్ అని చెప్పి నలుగురు మంచి వ్యక్తులు చేత మరి హెల్ప్ చేయాలనుకునే వ్యక్తి ఎవరు? ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమైంది? ఇప్పుడు మన స్టార్స్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒక గేమ్ ఆడారు. ఏంటది? మీలో ఎవరు కోటీశ్వర్. దాన్ని ఫస్ట్ చిరంజీవి గారు, దాని తర్వాత ఎన్టీఆర్, దాని తర్వాత నాగార్జున చేశారు. ఈరోజు అదే గేమ్ ని మీలో ఎవరు కోటీశ్వర్ కౌన్ బనేగా కరోడ్పతిని లేటెస్ట్ వర్షన్ సుధీర్ హోస్ట్ చేస్తూ ఈ రోజు ఎన్ఆర్సీ గార్డెన్స్ లో మీ అందరి ముందు నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 25 లక్షలు, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 50 lakhs, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 75 lakhs, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఎంతమందికి క్విజ్ కానీ జనరల్ నాలెడ్జ్ తో ఏదైనా కాంపిటీషన్ వస్తే ఎంతమంది పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంటారు? వెరీ గుడ్. హే, ఎంతమంది ₹1 కావాలి? సిరి వీడు బ్యాగ్ కూడా తెచ్చుకున్నాడు. హే జస్ట్ కిడింగ్. ఆరామా? కానీ ఒక్కొక్కటి నేను ప్రతి క్వశ్చన్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ స్క్రీన్ మీద పడంగానే మీరు కనుక అది క్రాక్ చేయగలిగితే యు ఆర్ ద విన్నర్. గెట్ రెడీ. నో మోర్ డిస్టర్బెన్స్ ఫర్దర్. నేను కొద్ది కిందకు వచ్చి నేను ఆపరేట్ చేస్తాను. ఈ రోజు ఈ క్లాస్ మా ఉన్నాను రైట్ కొట్టిరా అంటాం నా. అవును, కేబీసీ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ క్వశ్చన్ డైలాగ్ మర్చిపోకూడదు. ఏంటిది? నేను ప్రతి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్ అనగానే మీరు అందరూ చెప్పాల్సిన డైలాగ్ ఏంటి? మీరు చెప్తే అక్కడ వస్తుంది. గెట్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్. నేను మరీ అంత పిక్చర్ నాకు కనపడుతున్నా. 25 లక్షల క్వశ్చన్ ఊరికే సింపుల్ డిస్కషన్స్. జాగ్రత్తగా బుర్జ్ ఖలీఫా. నీకు కలద్దాలు కూడా లేవు, బాగా కనపడుతుంది, నాకు అర్థమైంది. సేవ్ సాయిగా నేను చెప్తాను. వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడ కట్టారు? దుబాయ్. ఇప్పుడు నా క్వశ్చన్, బుర్జ్ ఖలీఫా ఇస్ ఆఫ్ హౌ మెనీ ఫ్లోర్స్? ఒక్క నిమిషం, వేలం పాట వేయట్లేదురా. షలై మీరు చాలా నియర్గా ఆన్సర్ ఇచ్చారు, నేను చెప్తాను. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఆ పాయింట్ ఇచ్చాను జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 15 minutes ఈ టాపిక్ చాలా యూనిక్. ఇది డిజైన్ చేసింది, దీని పేటెంట్ రైట్ నాది. ఇది కనుక అర్థమైతే నెక్స్ట్ 10 years ఎందుకు చదవాలి మీ టీచర్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకు చదవాలి మీ అమ్మాయిని చెప్పాల్సి వస్తుంది, ఎందుకు చదవాలి ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది. బుర్జ్ ఖలీఫా 2010లో కట్టారు. అంటే 2010లో కట్టాలంటే రాత్రికి రాత్రి ఆలోచన కట్టేశారా? ఇయర్స్ బిఫోర్ ఆలోచన వచ్చిందా? ఎప్పుడు ఆలోచన వచ్చింది తెలుసా? 2004లో ఆలోచన వచ్చింది. కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేశారు? ఆలోచన లాంచ్ హౌ మెనీ ఇయర్స్? వాట్ వాస్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్? పెద్దగా ల్యాండ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం, సెకండ్ ఇన్వెస్ట్మెంట్. అంత కట్టాలంటే ఏం కావాలి? మనీ. ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? $1.5 billion. $1.5 billion, $1,50,00,000 ఖర్చు పెట్టారు. సెకండ్ మనీ. థర్డ్ అంత కట్టాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాలో వద్దా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ పవర్, మెషిన్ పవర్ అన్ని కలిపి ఎఫర్ట్స్ పెట్టారు. దాన్ని మొత్తం కట్టడానికి
$1,50,00,000 6 సంవత్సరాల టైము ఎఫర్ట్స్ పెట్టారు. అవును, నాకు తెలియక అడుగుతాను, ఏమనుకోకండి. 2004లో ఆలోచన వచ్చింది, 2010లో కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు, టైము ఎఫర్ట్స్ మనీ పెట్టారు. 2004 నుంచి 2010 దాకా వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఐ రిపీట్ వన్స్ అగైన్, 2004లో థాట్ వచ్చింది, 2010లో కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. 2004 to 2010 హౌ మచ్ ప్రాఫిట్ దే గాట్? 0. వినపడిందా? 0 చెప్పండి. 0. జీరో. ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ బాగా అర్థం అవడానికి. ఖలీఫా 2004లో కట్టేటప్పుడు ఇస్ దేర్ ఎనీ డెవలప్మెంట్ నియర్ బై? అన్ని 10 floors 20 floors. మన హైదరాబాద్ లో ఉండే బిల్డింగ్ సైట్ మాత్రం ఉంది, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అట్ ఆల్. బుర్జ్ ఖలీఫా దుబాయ్ లో కడితే, అంతకుముందు దుబాయ్ లో చాలా డెవలప్మెంట్ ఆయిల్ రిఫైనరీస్ ద్వారా ఉంది. దాని తర్వాత వాళ్ళకి ఆయిల్ రిఫైనరీస్ లేక అప్పుడు బుర్జ్ ఖలీఫా కట్టడానికి కింగ్ ఆలోచించి ఇలా స్టార్ట్ చేశారు. సీ వాట్ హ్యాపెండ్. 2010లో కట్టినప్పుడు ఈస్ దెర్ ఎనీ డెవలప్మెంట్ నియర్ బై? నో, నాట్ ఎట్ ఆల్. అంతా శాండే. 2004 2010 హే, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ప్రాఫిట్ ఏంటి సార్? 1.5 year బ్యాక్ నేను దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఎక్కాలంటే యూ నీడ్ టు పే ఇండియన్ కరెన్సీలో 5,000 రూపీస్. ఇండియన్ కరెన్సీలో 5,000 రూపీస్. 1,00,000 మంది బుర్జ్ ఖలీఫాకి వెళ్తారు, 1,00,000 మంది. ఈరోజు బుర్జ్ ఖలీఫా ప్రాఫిట్ వచ్చి 12.5. హే, వాళ్ళు ఇన్వెస్ట్ ఎంత చేశారు? $1.5 billion. ఇప్పుడు వాళ్ళది 12.5 మిలియన్ కాదు, $12.5 billion. అంటే దాదాపుగా 8 times ఎక్కువ. వుడ్ యు లైక్ టు సీ ప్రెజెంట్ దుబాయ్? ఒకసారి దుబాయ్ చూడండి. అవును, 124 125 బోత్ ద ఫ్లోర్స్ ఫర్ టూరిస్ట్. అవును, మీరు హైయెస్ట్ 10 అంతస్తులు ఎక్కి చూస్తేనే హైదరాబాద్ అంతా కనపడదు కదా. 125 అంతస్తులు పైకి ఎక్కి చూస్తే దుబాయ్ అంతా నీ కాళ్ళ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బుర్జ్ ఖలీఫా. ఒక్కసారి ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు సీ ప్రెజెంట్ బుర్జ్ ఖలీఫా? ప్రెజెంట్ దుబాయ్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ప్రెజెంట్ దుబాయ్ చూడండి. ఈస్ దేర్ ఎనీ డెవలప్మెంట్? Yes. హలో బాస్, ఇది 2022 పిక్చర్. వుడ్ యు లైక్ టు సీ 2024 పిక్చర్? Wow, right? What are the 3 investments? Time, efforts, money. I can't hear you. ఎంతమందికి అర్థమైంది? రైట్, మీరు గెలుచుకున్నారు. ఇక్కడ చాలా మంది